పడుతున్నారు. ఆయనేమో సేవ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటాడు. వాళ్ళ పరిపాలన ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది ఏం పార్టీ? అలా నాయకుడేమో రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని చెప్పి దేశమంతా తిరుగుతాడు. అలా జీతగాడు ఈ తెలంగాణలో ఉన్నటువంటి వ్యక్తి ఏమో ఈ రెడ్డి సామాజిక వర్గంలో ఉన్నటువంటి కొద్ది మంది చేత మన దాడులు చేయించి మాలమాదిగులను విడదీసి బీసీలను విడదీసి చంపేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. మనిషికి మాట్లాడే స్వేచ్ఛ ఉంది, భయపడాల్సిన పని లేదు తల్లి, గుర్తుపెట్టుకోండి. కేసీఆర్ గారి సందర్భంలో తప్పు చేసినా మాట్లాడినా మనం వాళ్ళ పోగానే ఎస్పీ గారు రెస్పాండ్ అయ్యి సార్కి ఇట్లా ఉన్నది పరిస్థితి, మరి ఏంది అంటే సార్ కూడా చాలా బాగా రెస్పాండ్ అయింది. ఎందుకు? సార్నైనా మనల్నైనా మనందరినీ కలిపేది ఒక సముచితమైనటువంటి ఆలోచన విధానం, భారత రాజ్యాంగం. మరి మనం రాజ్యాంగం గురించి తెలుసుకోకపోవడం వల్ల, ఒకరిని ఇంకోరు ప్రేమించలేని దౌర్భాగ్య స్థితికి దిగజారడం వల్ల, రాజ్యాంగం లేకపోతే ఏం జరుగుతుందనే విషయం చాలా చోట్ల, రాజ్యాంగ ప్రకారం జీవించకపోతే ఏం జరుగుతుందని చాలా చోట్ల చూపించినప్పటికీ కూడా చాలా మంది ఆ విషయాన్ని పట్టించుకోలేరు. ఒక చిన్న మాట చెప్పి ముగిస్తా. నేను ప్రణయ్ చనిపోయినప్పుడు మన అడ్వకేట్ అయ్యిండు తమ్ముడు మరాఠీ దినేష్, అట్లాగే ఇంకా చాలా మంది ఉద్యమకారులు, మా నాగరాజు చాలా సంవత్సరాల నుంచి సమతా సాహిత్యంలో నాతో పాటు పనిచేసినటువంటి వ్యక్తి, మా రామచంద్ర, మా బాలనారాయణ, మా ఇమానియల్ గారు, మా మణిదీప్, ఇంకా పేరు మర్చిపోతే క్షమించాలి, ఆ స్టేజ్ మీద రాము, వీడైతే ఆదిలాబాద్ జిల్లా నుంచి వచ్చాడు, ఇంకా చాలా మంది, వీళ్ళందరూ కూడా పేరు మర్చిపోతే క్షమించాలి. కలిసి ఉంటే కలదు సుఖం. 5 ఏళ్ళు లేకపోతే ఏను కూడా సాధించలేమనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇకనైనా సరే మనం సంఘటితం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు మొదలైనటువంటి ఈ స్టేజ్ మీద, మళ్ళీ చెప్తున్నా గుర్తుపెట్టుకోండి, ఈ రోజు మొదలైన ఈ స్టేజ్ మీద రేపు పొద్దున రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్త మాలామాదిగలు అందరం కలిసి ఉద్యమాన్ని నిర్మాణం చేయబోతున్నాం, గుర్తుపెట్టుకోండి. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుని ఆనాడు మాలామాదిగలు కలిసి పార్లమెంట్ లో బిల్లు చేపిస్తే ఈ రోజు మనం విడిపోవడం వల్ల అది నిర్వీర్యం అయిపోతుంది. మళ్ళీ అంబేద్కర్ మన కోసం పుడుతున్నా తల్లి? అంబేద్కర్ లాంటి వ్యక్తి మన నుంచి ఉద్భవిస్తాడా? అంబేద్కర్ లాంటి వ్యక్తి మన కోసం త్యాగం చేస్తాడా? అంబేద్కర్ లాంటి వ్యక్తి మన కోసం ప్రతిఘటిస్తాడా? అందుకే మనం అందరము అంబేద్కర్లమై రాజ్యాంగాన్ని కాపాడుకుందాం. బాబాసాహెబ్ చెప్తారు, నేను చనిపోతే ఒకటే అంబేద్కర్, నా తర్వాత కోట్లాది మంది అంబేద్కర్ రాకపోతున్నారు. ఈ దేశాన్ని నేను రాజ్యాంగం రూపంలో సంరక్షిస్తానని ఆ రాజ్యాంగాన్ని తొలగించే ప్రయత్నం చేస్తా ఉన్నారు వీళ్ళంతా కూడా. ఈ నారాయణగూడెం ఒక మునగై, మళ్ళీ మాలామాదిగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు, నేను ఇప్పుడు ఏ సిపిఎం పార్టీని తిట్టడానికి కోసం ఏదో ఎవరినో ఏమో అనడానికి అనట్లేదు. ఇక్కడ కొద్దిమంది తప్పు చేయొచ్చు కాక, కానీ ఎర్ర జెండాను పట్టుకున్న వాళ్ళు చాలా మంది గొప్ప గొప్ప రెడ్లు ఉన్నారు, త్యాగాలు చేసే వాళ్ళు ఉన్నారు, భూములు త్యాగం చేసే వాళ్ళు ఉన్నారు. నేరస్తుని కానీ ప్రతిఘటించాలి. వాడు మాలోడు కానీ, మాదిగోడు కానీ, సాకరోడు కానీ, రెడ్డి కానీ, ఎవరైనా కానీ, అవునా కాదు? మంచిది మంచిగానే చూద్దాం, చెడుని చెడుగానే చూద్దాం. సంఘటితమై ఇక్కడి నుంచైనా మాటలతోనో ఎన్నో సందేశాత్మకంగా మీరు మారాలి, మనం అందరం సంఘటితం కావాలి. ఒకటిగా ఉండకపోవడం వల్లనే మనం చంపుతున్నారని నేను నెత్తిలో మొత్తుకున్నాను. దాని తర్వాత కదా వేముల రోహిత్ చనిపోయింది. అప్పుడు రోహిత్ అనుకోకపోవచ్చు నెక్స్ట్ లిస్ట్ లో నేను కూడా ఉంటానని. రోహిత్ తర్వాత బంటి, మరియమ్మ, బంటిని చంపినప్పుడు అనుకున్నాడు రాజేష్ నేను కూడా చనిపోతాను. రాజేష్ చనిపోయిన తర్వాత అనుకున్నాడు అక్కడ ఆ జైరాబాద్ పరిసర ప్రాంతాల్లో మన మాదిగ బిడ్డ ఒక బీసీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఇంట్లో నుంచి తీసుకొని పోయి నరికి చంపారు ఆ బిడ్డ. ఆ తమ్ముడు చనిపోయిన తర్వాత ఒక మాల బిడ్డ ర్యాలీ చేస్తా ఉన్నారు, మా అమ్మని తోలుకొని వస్తా అని చెప్పి ర్యాలీ దగ్గరికి పోతే ఆ అమ్మాయిని రైతు వేదిక సాక్షిగా రేప్ చేసి చంపుతుంటే నన్ను రేప్ చేయకుండా ప్రతిఘటించి చనిపోయింది ఆ చెల్లి. దాని తర్వాత మీ గ్రామం లిస్టులోకి వచ్చింది. నా మాటలు వింటున్న తమ్ముళ్ళారా, రికార్డింగ్ లో మీరు మీ వరకు వీడియో చేసిన తర్వాత గుర్తుపెట్టుకోండి, ఏదో ఒక రోజు మీరు కూడా లిస్ట్ లో ఉంటారు. అయ్యా, క్రైస్తవులలో కూడా మానవాధిక పాస్టర్ల మీదనే దాడులు జరుగుతున్నాయి. గౌరవ మాజీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి బావైనటువంటి అనిల్ గారు బాపనైన ఆయన మీద దాడులు జరుగుతున్నాయేమో, ఒక కమ్మ పాస్టర్ అయినటువంటి సతీష్ గారి మీద దాడులు జరుగుతలేవు, ఒక రెడ్డి పాస్టర్ అయినటువంటి ఇంకొక వ్యక్తి మీద దాడులు జరుగుతలేవు. పాస్టర్లలో కూడా మాలమాదిగా పాస్టర్ల మీద దాడులు జరుగుతాయి. మీరు అప్రమత్తంగా ఉండండి, మీరు రాజ్యాంగానికి దగ్గరగా ఉండండి, మీరు రాజ్యాంగానికి కంకణబద్ధులై బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానంలో ఉండండి అని చెప్తే ఎవడు ఇల్లే. ఇప్పుడు ప్రవీణ్ పగడాలను చంపిన తర్వాత ఏమంటున్నారు?
అయ్యో రాజేష్ అని చెప్పింది నిజమే సంపద. ఇప్పుడు ప్రవీణ్ పౌడతో అవుతుందమ్మా? అందుకే దయచేసి మీకు 2 చేతులు జోడించి, నేను రాజ్యాంగ రక్షణ దళం పెట్టిందే మీరు ఏ సంఘాల్లో ఉన్నా సరే మనం ఉమ్మడిగా ఒక సమిష్టి కృషితో పోరాటం చేద్దాం. మనం కలిసినామంటేనే ఈ దేశం ఉచ్చబోసుకుంటుంది, గుర్తుపెట్టుకోండి. మనం పోరాటం చేయడం మన దేవుడు ఎరుగు. కారం చెడు చుండూరులో ఉన్నటువంటి ఆంధ్ర తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి మానవాళిగా రోడ్డు మీదకి పోయి ఎక్కడో కారం చెడు చుండూరులో మొదలైనటువంటి ఈ పోరాటాన్ని ఢిల్లీ నడిబొడ్డున రగిలిస్తే ఈ మానవాళిగా పోరాటం చేసి పార్లమెంట్ లో ఒక సపరేట్ ఒక చట్టాన్ని చేసిన తర్వాత అమ్మాయి నా కొడుకులు ఇట్లనే ఉంటే రేపొద్దున మన ఆటలు సాగవు. వీళ్ళు తిరుగుబాటు చేసే యోధులు, వీళ్ళ రక్తంలోనే పోరాటం ఉన్నటువంటి విషయాన్ని తెలుసుకున్న వాళ్ళు వీళ్ళని విడదీయడం కోసం పనిచేసిండ్రు. అక్క, చెల్లె, అన్న, తమ్ముడు, అయ్యా గుర్తుపెట్టుకోండి, రేపటి లిస్ట్ లో నువ్వుంటావు. నా మీద దాడి జరగలేదా? నా ఇంటి మీదకి ఎంతమంది స్వామి మాలలు వేసుకున్న నకిలీ స్వాములు వచ్చిండ్రు? గుర్తుపెట్టుకోండి. మీకు పదే ప్రమాదం ఉంటుందని చెప్పిన నాకు కూడా ప్రమాదం కొంచెం వచ్చింది, కానీ నేను భయపడమని చెప్తలే. ఇవాళ కాకున్నా రేపు కాకున్నా ఎల్లుండి నెల లేదా సంవత్సరం కాదు 5 సంవత్సరాలు, ఏదో ఒక రోజు మనం అందరం మరణించాల్సిన వ్యక్తులం, అవునా కాదా? తిరుగుబాటు చేయడం నేర్చుకున్నాం. నేను ఈ సందర్భంలో మాట్లాడుకోని మాట అయినా మాట్లాడుతున్నా. ఎప్పుడైనా 20 సంవత్సరాల చరిత్రలో మాలోళ్ళని చంపేసిర్రు, మాదిగోళ్ళని చంపిర్రు, కుమ్మరోళ్ళని చంపిర్రు, గౌండోళ్ళ పిల్లలని చంపిర్రు, యాదవుల పిల్లలని చంపిర్రు. నీ అమ్మ మన బతుకులలో మనవాడ ఒక్క లంచ కొడుకుని చంపిన చరిత్ర మనకు లేకపోయామే. ఏమున్నది మన దగ్గర కోల్పోవడానికి? కంట్రోల్ బియ్యం తినే జాతులు మరి. వందల ఎకరాల భూములున్న భూస్వాములు ఏమవును? అయ్యో రేపొద్దున అవతరాలు ఏమన్నా అంటేనేమో నాకు ఓటేయడు కావచ్చు అని చెప్పినటువంటి మనం ఏమన్నా రాజకీయ నాయకులమా? గుర్తుపెట్టుకోండి. నేను అన్యాయం చేయమని చెప్తాలే, మీరే ముందు దాడి చేయమని చెప్తలే, నేను హింసను ప్రేరేపిస్తలే. కానీ మీ జోలికి వచ్చినప్పుడు మాత్రము మీరు 40 మంది 50 మంది కలిసి ఒక్కనైనా చంపబడితే, అరే అమ్మ సూర్యాపేటలో తిరుగుబాటు చాలేంద్రా, నా కొడుకు మాలమాలగా వాళ్ళ జోలికి పోవద్దు అనేటువంటి భయాన్ని ఉత్పన్నం చేసినటువంటి గొప్ప చరిత్ర మిమ్మల్ని కర్రలు పట్టుకొని కత్తులు పట్టుకొని మళ్ళీ ఇళ్ళ మీద పోవట్లే. కానీ మీ జోలికి ఎవడన్నా వస్తే మాత్రం సంరక్షణ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.